అందరికీ వందనాలు. పరిశుద్ధ బుధవారంలోని 4వ రోజైన పరిశుద్ధ బుధవారంకి మనము చేరుకున్నాము. దీన్ని క్రైస్తవ చరిత్రలో స్పై వెనస్డే అని పిలుస్తారు. ఒకవైపు అమితమైన ప్రేమ, మరోవైపు భయంకరమైన ద్రోహం. ఈ రెండు ఒకే రోజు ఎలా సంభవించాయి? యేసుక్రీస్తును కేవలం 30 వెండి నాణాలకు ఎందుకు అమ్మేశారు? ఈ వీడియోలో మనం పరిశుద్ధ బుధవారం నాటి చరిత్రను, నెరవేరిన ప్రవచనాలను లోతుగా పరిశీలిద్దాం. పరిశుద్ధ బుధవారాన్ని చారిత్రక క్రైస్తవ సంప్రదాయంలో స్పై వెనస్డే, వేగు బుధవారం అని పిలుస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యుడైన యూదా ఇస్కరియోతు తన గురువును అప్పగించడానికి అధికారులతో చేతులు కలిపి ఒక వేగులాగా పొంచి ఉండడం మొదలుపెట్టిన రోజు ఇదే. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదాలోకి సాతాను ప్రవేశించినన్న వాక్యాన్ని మనం చూడవచ్చు. వెలుగు లోకంలోనికి వచ్చినప్పుడు చీకటి దాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. యూదా హృదయంలోకి సాతాను ప్రవేశించడం అనేది ఆ చీకటి శక్తుల విజయంలాగా అనిపించిన అది దేవుని రక్షణ ప్రణాళికలో ఒక భాగమే. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం యేసు కుష్ఠరోగి అయిన సీమోని ఇంటిలోకి విందుకు వెళ్లారు. ఆ కాలములో తక్కువగా చూడబడే కుష్ఠరోగుల ఇంటికి యేసు విందుకు వెళ్లడం ద్వారా తను ఎంత ప్రేమ స్వరూపి అనేది ఆయన చూపించారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. లాజరు సోదరి అయిన మరియా అత్యంత విలువైన జటామాంసి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరును యేసు తల మీద, పాదాల మీద పోసింది. ఆ అత్తరు విలువ దాదాపు 300 దేనారాలు, అంటే ఒక సామాన్య కూలి యొక్క సంవత్సరం సంపాదన. అప్పుడు యేసు, ఈమె నా పాతి పెట్టబడబోయే దినమునకు నన్ను సిద్ధపరుస్తుంది అని అన్నారు. అయితే లోకమంతా కూడా ఈమె చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా ఆయన అన్నారు. నిజంగానే ప్రతి సంవత్సరం మనము ఆమెని గుర్తు చేసుకుంటూనే ఉన్నాము. అయితే మరియ చేసిన త్యాగాన్ని చూసిన యూదా ఇస్కరియోతు ఓర్చుకోలేకపోయాడు. ఎందుకు ఈ అత్తరును వ్యర్థపరుస్తూ ఉన్నావు? దీన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అన్నాడు. అప్పుడు యేసు అన్నారు, బీదలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని ఆయన అన్నారు. యేసు మరియ యొక్క ప్రేమను అంగీకరించారు. ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని దేవుని కోసం దారపోయడానికి ఇది సాదృశ్యము. మరియా అత్తరు పోసినప్పుడు జరిగిన చర్చ యూదాను తీవ్రంగా ప్రభావితం చేసింది. వెంటనే అతడు యూదుల అత్యున్నత మత మండలి అయిన సన్హెద్రిన్ అనే 70 మంది ఉండే సభ యొద్దకు వెళ్ళాడు. నేను ఆయనను మీకు అప్పగించినట్లా మీరు నాకేమిస్తారని అతను అడిగినట్టు మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో మనము చూడవచ్చు. అప్పుడు వారు అతనికి 30 వెండి నాణాలు ఇచ్చారు. 30 ఎందుకు ఇచ్చారంటే నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ ప్రకారము ఒక ఎద్దు పొడిచి చనిపోయిన సామాన్య దాసుని ప్రాణానికి చెల్లించాల్సిన వేళ 30 వెండి నాణాలు. లోకరక్షకుని ప్రాణానికి వారు కట్టిన విలువ అంత తక్కువ. అయితే ఇక్కడ నెరవేరిన ప్రవచనాలు జకర్యా 11:12, వారు 30 వెండి నాణాలను నా కూలిగా తూచి ఇచ్చిరి అన్నది. తరువాత నేను నమ్మిన నా ప్రాణ స్నేహితుడు, నా అన్నం తినినవాడు నా మీద తన మడమ ఎత్తినన్న ప్రవచనం పేదలకు ఇవ్వచ్చు కదా అని పైకి అన్నప్పటికీ లోపల ధనాశతో అతను ఉన్నాడు. అంటే ఏ విధంగా అయినా అది అతనికే ఇస్తారు, దాన్ని అతను అమ్మానని అబద్ధం చెప్పవచ్చని అతను అనుకున్నాడు. అయితే బైబిల్ గ్రంథం పరిశుద్ధ బుధవారం నాడు యేసు బహిరంగ బోధించినట్లు ఎక్కడా పేర్కొనలేదు. ఆయన తన శిష్యులతో కలిసి ఏకాంతంగా గడిపినట్లు కనిపిస్తుంది. ఇది మౌనంగా శిలువకు సిద్ధపడటాన్ని సూచిస్తుంది. ఈ రోజు ఇద్దరు వ్యక్తుల హృదయాలు బయటపడ్డాయి. ఒకటి మరియా హృదయం, అంటే సంపూర్ణ సమర్పణ. రెండోది యూదా హృదయం, స్వార్థం మరియు ద్రోహం నిండిన హృదయం. అప్పుడు సాతాను 12 మందిలో ఒకడైన యూదాలో ప్రవేశించెను అన్న విషయము ఆధ్యాత్మిక యుద్ధానికి పరాకాష్ట. ఇక్కడ ఈ రోజున చాలా సాంప్రదాయమైన చర్చిలలో, అంటే ఆర్థడాక్స్ చర్చిలలో బుధవారం రాత్రి టెనిబ్రే, అంటే చీకటి ఆరాధన నిర్వహిస్తారు. ఇందులో 15 కొవ్వొత్తులను ఒక్కొక్కటిగా ఆర్పేస్తారు. ఇది శిష్యులు ఒక్కొక్కరు యేసును విడిచి వెళ్లిపోవడాన్ని మరియు లోకంలో పెరుగుతున్న చీకటిని సూచిస్తుంది. చాలా మంది క్రైస్తవులు ఈ రోజున యూదా చేస్తున్న ద్రోహానికి గుర్తుగా ఉపవాసం కూడా ఉంటారు. యూదా ద్రోహానికి ప్రధాన కారణం ధనాశ అని బైబిల్ స్పష్టం చేస్తుంది. పరిశుద్ధ బుధవారం నాడు మన ముందు 2 విభిన్నమైన మార్గాలున్నాయి. ఒకటి మరియ మార్గం, రెండోది యూదా మార్గం. ఒకటేమో అమితమైన ప్రేమ మరియు త్యాగముతో నిండిన మార్గం అయితే మరొకటి స్వార్థం, ద్రోహం మరియు లోక పనులతో నిండిన హృదయం. పరిశుద్ధ బుధవారం మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. మనం ఎవరి పక్షాన ఉన్నాం? మరియలాగా మనకున్న అత్యంత విలువైన దాన్ని యేసు కోసం త్యాగం చేస్తున్నామా, లేదా యూదాలాగా మన స్వార్థం కోసం, డబ్బు కోసం యేసును, అంటే సత్యమును వదులుకుంటున్నామా? రేపు పరిశుద్ధ గురువారం. యేసు తన శిష్యుల పాదాలు కడిగి ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించిన రోజు. ఆ విశేషాలు మనము రేపటి వీడియోలో చూద్దాం. ఈ రోజు యూదా చేసిన ద్రోహాన్ని తలపోస్తూ మన హృదయాలను దేవుని వైపు తిప్పుకుందాం.